నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. చెప్పండి. మాకు మొన్ననే పెళ్ళయిందండి. మేము అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నాము. ఒక 2, 3 సంవత్సరాలు అయ్యాక ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము. దానికోసం మీ సలహా కోసం మీ దగ్గరికొచ్చాను. ఓకే. మీ వయసెంతండి ఇప్పుడు? నా వయసు 35 అండి. మా వైఫ్ వయసు 30 అండి. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్లాన్ చేసుకుంటే వచ్చేది కాదు ప్రెగ్నెన్సీ అంటే. ఇట్ ఈజ్ ఏ గాడ్ గిఫ్ట్. పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఐవీఎఫ్ సెంటర్లు పెరిగిపోతున్నాయి. దానికి గల కారణం మీలాంటి వాళ్ళు తీసుకునే నిర్ణయాలే. పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం లేట్ చేస్తే 2 ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకటి, పిల్లలు పుట్టకపోవచ్చు. ఎందుకు అంటే అబ్బాయిల్లో 40 తర్వాత, అమ్మాయిల్లో 30 తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. రెండోది, ప్రధానమైన కారణం, ఒకవేళ పుట్టినా కానీ నేటి తరం యువత అందరికీ 30-60 సూత్రం అనేది తెలియాలి. ఈ 30-60 సూత్రం ఏంటంటే, మీరు 30 సంవత్సరాల లోపు పిల్లల కంటే మీరు రిటైర్ అయ్యే వయసుకి అంటే 60 సంవత్సరాల లోపు మీ పిల్లలు చదువులన్నీ కంప్లీట్ చేసుకొని షెటిల్ అవుతారు. లేదు మీరు 35 తర్వాత పిల్లల కంటే గనక మీరు శక్తి లేక రిటైర్మెంట్ అయినా కానీ అప్పటికి ఇంకా మీ పిల్లలు చదువుకుంటూనే ఉంటారు. మీరు రిటైర్మెంట్ అయినా కానీ వాళ్ళ భారం మీ మీదే పడుతుంది. సో అందుకనే అమ్మాయికి 20 దాటిన వెంటనే, అబ్బాయికి 25 దాటిన వెంటనే పెళ్ళిళ్ళు చేసేసి 30 లోపు పిల్లలు కనేయండి. పిల్లలు పుట్టడం ఈజీ అవుతుంది, మీ లైఫ్ సెటిల్మెంట్ కూడా బాగుంటుంది. ఈ రీల్ని పెళ్లి కావాల్సిన వారికి, కొత్తగా పెళ్ళైన వారికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.